జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో కొన్ని ఈవెంట్స్ ఈ మధ్య జరిగినవి, అంటే మా ఫ్రెండ్స్ వచ్చారు అనపర్తి నుంచి, వాళ్ళతోటి మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి అలాంటివన్నీ చెప్తున్నాను అనమాట. హలో అండి అందరికీ. నిన్న నేను మా హోమ్ టూర్ చేసినప్పుడు ఒక స్పెషల్ విషయం గురించి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఆ రూమ్స్ అవన్నీ చూపించే బిజీలో. అల్మార్లు ఎంత స్పెషల్గా పూర్వకాలం కట్టేవారో అలాగే ఈ డోర్స్కి కూడా ఒక స్టోరీ ఉందండి. నాకు కూడా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చే వరకు ఇలా కూడా డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అన్నది తెలియదు అనమాట. సో చూద్దామా ఎలా అవుతాయో. సో ప్రస్తుతం అయితే డోర్ వేసి చూపిస్తాను. వేసినప్పుడు ఏం లేదు, చాలా అమాయకంగా మామూలుగా వేసేస్తాం, అంటే కొత్త వాళ్ళం అయితే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంకా తీద్దామంటే రాదనమాట. ఏం చేసినా ఎంతసేపు మీరు ఇలా చేసినా రాదు. ఈ చప్పుడికి బయట వాళ్ళు ఎవరైనా చూసి అట్నుంచి ఓపెన్ చేయాలి తప్ప మనం మటుకు ఇలా తోస్తూ కూర్చుంటే ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు టెక్నిక్ తెలిసినా కూడా ఒక్క ప్రాబ్లం ఉందండి. ఇలా డోర్స్ క్లోజ్ అయ్యే దాంట్లో మన చేతుల్లో ఏమైనా వస్తువులు అవి ఉన్నాయనుకోండి, అవి కింద పెట్టుకుని కానీ ఇవి తీయడానికి అవ్వదన్నమాట. చేతులు ఖాళీ ఉంటే కానీ ఈ తలుపులు ఓపెన్ అవ్వవు. కాకపోతే గబగబా వెళ్ళిపోవాలి, ఏవో రెండు ఉన్నాయి చేతిలో, గబగబా వెళ్ళిపోవాలి, ఎవరైనా పిలుస్తున్నారు అర్జెంట్, అలా ఏమున్నా సరే ఆ వస్తువులు కింద పెట్టుకునే మనం ఈ తలుపు తీయడం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు తీయడం ఎలాగో చూద్దాం, ఎందుకంటే ఇందాక నుంచి నేను ట్రై చేస్తున్నాను, రావట్లేదు కదా. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ఇలా గడలైతే ప్రతి తలుపుకి ఉంటాయి. ఒకవేళ బై ఛాన్స్ లేకపోయినా ఇలా పట్టుకుని ఇలా ఏదైనా ఉంటుంది కదా, దాన్ని మన వైపు లాగాలి కొంచెం. ఇలా మన వైపు లాగితే ఇది లూజ్ అవుతుంది అనమాట. ఆ లాగడం మనం కరెక్ట్గా లాగలేకపోయాము అన్నా కూడా అది రాదు. చూడండి నేను లాగుతున్నాను అయినా రావట్లేదు. సో కొంచెం ఇలా జర్క్ ఇచ్చి మన వైపుకి లాగితే ఈజీగా వచ్చేస్తుంది తలుపు. పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, బట్ పూర్వం డోర్స్ ఇలా లాక్ సిస్టమే పెట్టుకునేవారట, అప్పటి ట్రెండ్ అది. సో అందుకని ఈ ఇంటికి కూడా అన్ని తలుపులు అంతే అండి, ఇది ఒకటే కాదు, మొత్తం అన్ని తలుపులు అంతే. అలా లాక్ అయిపోకుండా ఉండాలి అనుకుంటే ఇక చూస్తున్నారు కదా, ఇలా పెట్టి ఈ డోర్ ఇలా మన వైపు లాగి ఇలాంటివి వచ్చేస్తుంది. అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ అక్కడి వరకు వేసి వదిలేయాలి మనం, అప్పుడు లాక్ అవ్వదు. మనం అలవాటు చొప్పున ఇలా అన్నాము ఇంకా చచ్చినా రాదు. సో ఇలా పెట్టి తీసుకోవాల్సిందే. సో ఈ పాయింట్ నిన్న వీడియోలో నేను మర్చిపోయాను. నిన్నటి నా హోమ్ టూర్ వీడియో ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇవాళ రేపట్లో నేను పెట్టే వీడియోలో ఇది కూడా ఇంకో యాడ్ చేస్తాను నేను, ఈ పర్టికులర్ డోర్స్ది. అండ్ ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో ఇస్తాను, చూడండి. ఎందుకంటే చాలా మటుకు ఇళ్ళు, పాత ఇళ్ళన్నీ డెవలప్మెంట్కి అది ఇచ్చేసి అపార్ట్మెంట్స్ అవి కట్టేస్తున్నారు కదా. సో ఇంకొన్నాళ్ళు పోతే ఇలాంటి పాత ఇళ్ళు మనకి వెతికినా దొరకవు అనమాట మన సైడ్. ఇప్పటికే మండువా ఇళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఎలా కట్టించుకుందామన్నా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా లేరు మనకి. సో అందుకని ఈ ఇల్లు చూసి ఎంజాయ్ చేయండి, పాత ఇళ్ళు ఎలా ఉంటాయి అన్నది తప్పకుండా చూడండి మీరందరూ. సో చూశారు కదా, అది ఇదేమో ఈ ఫ్రెండ్స్ ఏమో అనపర్తి నుంచి మన ఆదివారం వచ్చారండి. నాకు ముందు ఇంకా రెడీ చేసి పెట్టుకున్న వీడియోస్ ఉన్నాయి, అవి అయిన తర్వాత ఇది అప్లోడ్ చేద్దామని ఉంచాను. సరే ఈరోజు నాడు అప్లోడ్ చేయడం అయిందనమాట ఇది. సరే ఈ పాప ఏమో పాటలు అవి చాలా బాగా పాడుతుందిట, ఒక సినిమా పాట కూడా పాడింది. అండ్ హే కృష్ణ గోవింద హరే మురారి పాట పాడింది. ఓన్లీ థింగ్ ఈజ్ నాకు ఏది కూడా పాట ఇందులో పెట్టడానికి లేదు, కాపీరైట్ పడిపోతుంది. బట్ మధ్యలో ఎక్కడైనా పెట్టచ్చు అన్నట్టు ఎవరో అన్నారు, అంటే మెయిన్ ఫస్ట్ లైన్ కాకుండా. సో అలా ట్రై చేద్దాం. పాటలు అయితే బాగా పాడింది, డ్యాన్స్ కూడా కూచిపూడి నేర్చుకుంటుందిట. చాలా యాక్టివ్గా నచ్చింది మాకు ఈ పాప అయితే. సండే నాడు వచ్చారు, ఆ రోజు ఆవిడ బర్త్డేట్ కూడాను. అండ్ ఇంకోటి ఏంటంటే శ్యామల నవరాత్రులేమో మండే నుంచి స్టార్ట్ అయితే ఈవిడ పేరు శ్యామల గారు, ఈవిడ సండే నాడే వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారు మాకు అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఏమో ఇది తేనె పానకం అంటారండి, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ బాటిల్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చెరుకు రసం నుంచి బెల్లం తయారు చేయడం స్టార్ట్ అవుతుందండి, నవంబర్ డిసెంబర్ ఈ టైంలో. సో బెల్లంకి వండుతున్నప్పుడు చెరుకు రసం ఇలా తేనెలాగా
ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా తేనెలాగా ఫామ్ అవుతుంది. ఇది బాటిల్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. మేము మినప రొట్టెల్లోకి, ఇడ్లీ దోశల్లోకి వాటిల్లో కూడా పిల్లలకి వాళ్ళకి ఇది వేసి ఇస్తూ ఉంటాము. చాలా బాగుంటుందన్నమాట. ఇటు గోదావరి జిల్లా సైడ్ దొరుకుతుంది. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని గిఫ్ట్స్, బ్లౌజ్ పీసు, తాంబూలం అది నేను వాళ్ళకి ఇచ్చాను. సో మగవాళ్ళు మేమే తక్కువ, మేమే ఫ్రెండ్స్ కదా అని మా ఇంట్లో కాసిన ములక్కాడలు, ఇవి కొంచెం డిఫరెంట్ క్లోన్డ్ వెరైటీలు అండి, అవి వాళ్ళకి ఇచ్చారనమాట. ఇలా కొంతసేపు వాళ్ళతోటి టైం స్పెండ్ చేసాం చాలా హ్యాపీగా. మనకు కలవడానికి ఎవరైనా వస్తే మనకు హ్యాపీయే కదా. అందులో వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ కూడాను, మా వారును ఆయన ఫ్రెండ్స్ డిగ్రీలో. ఆ పైన వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళు ఇద్దరు కూడా నా సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని సంతోషంగా మమ్మల్ని కలవడానికి రావడము. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, share, comment, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.